రాజకీయ కుట్రల్లో భాగంగా అక్రమ కేసులో జైలుకెళ్లి విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చదువులకు నిలయాలు శిశు మందిరాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. నగరంలో అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానని నూడా చైర్మన్ కేశవేణు అన్నారు. ప్రముఖ మానవ హక్కుల నాయకుడు సీనియర్ అడ్వకేట్ మేధావి గొర్రెపాటి మాధవరావు శనివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని అతని కోరిక మేరకు విద్యార్థుల పరిశోధనార్థం మెడికల్ కళాశాలకు అందించారు. అనేక ఇబ్బందులు కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానని, నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, దేనికి భయపడనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పత్రిజీ శక్తి స్థల్లో 11 రోజుల పాటు ధ్యానం చేయడం అభినందనీయమని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. డిచ్పల్లిలో ఎమ్మెల్సీ కవితకు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బాజిరెడ్డి జగన్మోహన్లు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ కు విచ్చేసిన ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన ప్రజలకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.